మన దేశంలోని ఒక నగరం పేరు చెప్పగానే ఆటోమేటిక్‌గా ఇటీవల ఆ నగరం ఆతిథ్యంగా నిర్వహించినటువంటి సదస్సులన్నీ గుర్తుకు రావాలండి. కొన్నింటిని లిస్ట్ ఔట్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఫస్ట్ వన్ గాంధీనగర్ బిమ్‌స్టెక్ యూత్ సమ్మిట్. మరి ఇది ఎన్నవ సమ్మిట్ అంటే ఫస్ట్ సమ్మిట్. నెక్స్ట్ వన్ భువనేశ్వర్ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్. మరి ఇది ఎన్నవ కన్వెన్షన్ అంటే 18థ్ కన్వెన్షన్. నెక్స్ట్ వన్ ముంబై వేవ్స్ దీని పూర్తి పేరు వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్. ఏంటండి? వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్. మరి ఇది ఎన్నో సమ్మిట్ అంటే ఫస్ట్ సమ్మిట్. అసలు దీన్ని ఎవరు నిర్వహించారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్. మరి ఇటీవల నిర్వహించినటువంటి వేవ్స్ యొక్క ఇతివృత్తం ఏంటంటే కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్. ఏంటండి? కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్. నెక్స్ట్ అండి ఉదయ్‌పూర్ ఆల్ ఇండియా స్టేట్ వాటర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్. అఖిల భారత రాష్ట్ర జలమంత్రుల సదస్సు. ఇది ఎన్నో సదస్సు అంటే రెండవ సదస్సు. ఏ నగరం ఆతిథ్యం ఇచ్చిందండి? సరస్సుల నగరంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఉదయ్‌పూర్. నెక్స్ట్ అండి బెంగళూరు నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో. ఈ రోడ్ షోను నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి. హైదరాబాద్ 2 గుర్తుకు రావాలండి. ఫస్ట్ వన్ బయో ఏషియా ఎగ్జాక్ట్‌గా 22nd బయో ఏషియా. సెకండ్ వన్ ఇటీవల స్త్రీ పేరుతో హైదరాబాద్ ఆతిథ్యంగా ఒక సదస్సు నిర్వహించారండి. మరి స్త్రీ యొక్క అబ్రివేషన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అండి న్యూఢిల్లీ ఆతిథ్యంగా అనేక సదస్సులు నిర్వహించారండి. ఫస్ట్ వన్ సోల్, సెకండ్ వన్ ప్రకృతి, థర్డ్ వన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ జాతీయ పర్యావరణ సదస్సు. నెక్స్ట్ వన్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్. నెక్స్ట్ వన్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్. నెక్స్ట్ వన్ రైజీనా డైలాగ్. ఈ విధంగా న్యూఢిల్లీ ఆతిథ్యంగా చాలా చాలా సదస్సులు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.